భాస్వరం లోపం లక్షణాలు మొక్కల్లో అన్ని దశల్లో కనిపిస్తాయి, కానీ లేత మొక్కల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా భాస్వర లోపం యొక్క లక్షణాలు సులువుగా గుర్తించగలిగేటట్టు ఉండవు. ఈ లోపం తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు మరగుజ్జుల్లా ఉండి ఎదుగుదల తగ్గిపోతుంది. అధికంగా ఉంటే కాండం, ఆకులు ఊదా రంగులోకి మారి ఎండిపోతుంటాయి. ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధన సంస్థ 2 రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో భాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యల నుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను అభివృద్ధి చేసింది భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం. ఇందుకోసం 15 నుండి 20 ఏళ్లుగా భాస్వరం వెయ్యని నేలల్లో 2 రకాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ రకాలు రైతుల క్షేత్రాల్లో నాణ్యమైన దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి వాటి గుణగణాలేంటో IIRR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్వి సుబ్బారావు ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు, రైతులకి ఫెర్టిలైజర్స్ కొనాలంటే ఎంత కష్టమో, దొరకవు, దొరికినా కానీ అధిక ధర. భాస్వరం అనేది చాలా చాలా ఖరీదైన ఫెర్టిలైజర్. అందు గురించి భాస్వరం శాతం తక్కువ ఉన్నా కానీ భూమిలో ఉన్నప్పటికీ మొక్కకి అందుబాటులో ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకి అధిక దిగుబడి రాకుండా పోతుంది. భాస్వరం తగ్గిపోతే అసలు మొక్క ఎదుగుదల ఉండదు. అయినప్పటికీ కొన్ని వంగడాలు తయారు చేశాము. డిఆర్ఆర్ధాన్ 60 అనేది, డిఆర్ఆర్ధాన్ 65 అనేది. ఈ 2 భాస్వరం తక్కువ ఉన్న భూముల్లో, అంటే అసలు భాస్వరం 0 ఏమి అప్లై చేయకుండా భాస్వరం 50% అప్లై చేసేదానికి కంపేరబుల్గా వస్తున్నాయి మనకి ఇళ్ళు. అంటే ధైర్యంగా భాస్వరము భూమిలో ఉన్నా లేకపోయినా, మొక్క తీసుకోవడానికి అనుకూలం లేకపోయినా ఈ వరి వంగడాలను ధైర్యంగా పండించి రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న ఫీల్డ్లో ఇది మనకి కనిపించేది 0%. 0% భాస్వరం ఉంటే పిలక దుబ్బు చేయదు, వరి మొక్క దుబ్బు చేయదు. పిలక 1, 2 ఉంటాయి. దుబ్బు చేయాలి అంటే భాస్వరం శాతం పెరగాలి. 0 భాస్వరం ఉన్నప్పటికీ మీరు కొన్ని చూస్తూనే ఉన్నారు, దుబ్బు చేస్తూ ఉన్నాయి. అట్లాగే కంకి కూడా బాగా చేసి గింజ కడుతుంది. ఈ 0% నుంచి 20% వరకు చాలా వరకు ఉన్నటువంటి భూముల్లో ధైర్యంగా రైతు మిత్రులు వరి సాగు చేసుకోవాలంటే డిఆర్ఆర్ధాన్ 60 అని, డిఆర్ఆర్ధాన్ 65 అని 2 రకాలను తయారు చేయటం అయిందని. మేము తయారు చేసిన 2 రకాలు దాదాపుగా 130 రోజుల కాల పరిమితి కలిగి ఉన్నాయి. సన్నగింజ ఒకటేమో మధ్యస్థ సన్నగింజ ఉంది. ఇవి తయారు చేయటానికి కొన్ని మనం వైల్డ్ రైసెస్ అని అంటూ ఉంటాం. అంటే రైస్కి దాదాపుగా 21 రకాల వైల్డ్ రైసెస్ ఉన్నాయి. అవి మనం కల్టివేట్ చేయము, అవి జంగిల్లో పండుతూ ఉంటాయి. వాటికి చాలా చాలా యూస్ఫుల్ ట్రైట్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్సెస్ తట్టుకునేది కానీ, చీడపీడలను తట్టుకునే లక్షణం కానీ, ఇట్లాంటి లో ఫాస్ఫరస్ కానీ, ఇంకా అధిక వేడి తట్టుకునేటట్టు కానీ, అధిక చల్లదనం తట్టుకోవడం కానీ, దాన్ని మనం ఈ క్రాసింగ్ ప్రోగ్రాంలు ఉపయోగించి కొత్త కొత్త గుణాలని ఆ వైల్డ్ రైసెస్ నుంచి తీసుకున్నాం. ఆ విధంగా ఈ డిఆర్ఆర్ధాన్ 65 అనేది వరైజా రూఫిపోగాన్ అనే ఒక వైల్డ్ రైస్ నుంచి KMR3 అది ఒక KRH2 అనే సంకర జాతి వరి వంగడానికి మేల్ పేరెంట్ అనమాట. ఈ రెండింటిని సంకరం చేసి ఈ డిఆర్ఆర్ధాన్ 65 అనేటువంటి వరి వంగడాన్ని తయారు చేయడం జరిగింది. అట్లాగే డిఆర్ఆర్ధాన్ 60 అనేది మన సామా మసూరి బ్లడ్ ఉన్నటువంటి రకం, దాని నుంచి తయారు చేసామన్నమాట. చీడపీడలు BLB, ఒకటి BLB తట్టుకుంటుంది, కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటుంది. మేము ఏ దిగుబడి చెప్పేటప్పుడు యావరేజ్ దిగుబడి చెబుతాము. కొంతమంది రైతులు మా వెరైటీలు తీసుకెళ్ళి 60 బస్తాలు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా అని నేను 20 బస్తాలు వస్తుందని చెప్పలేను. 35 నుంచి 40 బస్తాలు దిగుబడి మనకి ఎక్కడికి పోదు. ఒక చిన్న పిల్లాడిని సాకినట్టు సాకగలిగితే రైతు ప్రతిరోజు పొలం చుట్టూ తిరుగుతూ మొక్క మీద శ్రద్ధ చూపించి కొంచెం ఎక్కువ శ్రద్ధతోటి ఈ వరి సాగు చేయగలిగితే 50 బస్తాలు దాదాపుగా ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన అన్ని వరి వంగడాలు ఇస్తాయి.
ఖరీఫ్ సీజన్లో రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతుండటంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. నూనె గింజల పంటలలో నువ్వులు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుండి 25% వరకు ఉంటాయి. తక్కువ సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది. అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్ గా మే 15 నుండి మే చివరి వరకు వేస్తూ ఉండగా, రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి. మే జూన్ నెలల్లో మనము వేసుకునే పంటల్లో ముఖ్యమైనవిగా ఈ యొక్క నువ్వుల పంటను కూడా మనం చెప్పుకోవచ్చు. మన రాయలసీమ జిల్లాలలో మనకు మే నెలలో వర్షాలు వచ్చినప్పుడు మే చివరి వారం నుంచి జూన్ వరకు కూడా విత్తుకునే దానికి అనువైన పంటల్లో నువ్వుల పంటను కూడా ఒక పంటగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంచి రకాలు ఉన్నాయి. గోధుమ రంగు గింజలు కలిగినటువంటి ఎలమంచలి 11, ఎలమంచలి 17, తర్వాత ఎలమంచలి 66, ఇది శారదా అనే రకంగా విడుదలైంది. ఇవన్నీ కూడా 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగినటువంటివి. శారదా అనే రకం 75 రోజులకే మనకు స్వల్పకాలిక రకము. దీని ద్వారా కూడా మనకు 3 నుంచి 4 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడిని ఇచ్చే ఈ నువ్వు పంట కూడా మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ హిమ అనేది తెల్ల రకము 80 రోజుల పంటకాలంతో 3 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఇది ధర ఎక్కువగా పలుకుతుంది కాబట్టి మనము వేసుకోవచ్చు. అలాగే శ్వేతాతిల్ అనేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తన విషయానికి వస్తే ఎకరాకు మనము 2.5 కిలోలు ఎకరాకు మనము విత్తుకోవచ్చు. దీన్ని మనము 2 కిలోల మెత్తటి మట్టి కానీ ఇసుక కానీ మనము కలుపుకొని విత్తుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది బాగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క విత్తన శుద్ధిని మనం గమనించినట్లయితే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ 2 గ్రాముల కార్బండిజంను కలిపి మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళ నుంచి, బారి నుంచి మన మొక్కల్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఆ యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే 5 టన్నుల పశువుల ఎరువును మనము ఎకరాకు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 35 కిలోల యూరియా, అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మనము వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ యొక్క సగం భాగం నత్రజనిని మనం విత్తేటప్పుడు వేసుకోవాలి. 30 రోజుల తర్వాత మిగిలిన నత్రజనిని మనం వేసుకున్నట్లయితే నువ్వు పంట మనకు బాగా వస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కలుపు విషయానికి వచ్చినట్లయితే మనము కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తిన మరుసటి రోజు లోపల ఈ పెండిమెతలిన్ని లీటరు 200 లీటర్లలో కలిపి 1 ఎకరాకు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది తక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చిన్న విత్తనం కాబట్టి సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉన్నట్లు మనము విత్తుకోవాలి. అంటే సన్న విత్తనం కాబట్టి మోతాదుగా వేస్తాం కాబట్టి ఈ యొక్క సాళ్ళలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు ఒత్తు అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఒత్తున్నటువంటి వాటిని మనము పలుచన చేసుకోవాలి. మొక్కలు పలుచన చేసుకుంటే మొక్కలు బాగా బ్రాంచెస్ వచ్చి మనకు కాయల దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గింజ దిగుబడి పెరుగుతుందన్నమాట. తర్వాత ఈ యొక్క ఇంకా 1-2 తడులు వీలైతే 35 నుంచి 40 రోజులప్పుడు, అలాగే 65 నుంచి 70 రోజులప్పుడు మనకు బెట్ట లేకుండా 2 తడులు నీళ్లు కన ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. వీలైన వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్లో కూడా 3 రోజులకు ఒకసారి నీటిని మనం ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. మంచి ధర కూడా ఉంది కాబట్టి నువ్వు పంట 80 రోజుల్లోనే పూర్తవుతుంది. మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్కువగా
తెగుళ్ళ సమస్యలు కానీ కీటకాల సమస్యలు కానీ రావు. ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది వచ్చినప్పుడు మనము హెక్సాకొనజోల్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. లేదా మ్యాంకోజెబ్ 2 గ్రాములు, కార్బండిజం 1 గ్రాము కలిపి మనము ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకొకటి ఈ పౌడరీ మెల్యూ అనేది అంటే బూడిద తెగులు అనేది కూడా మనం కొద్దిగా గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు మనము 3 గ్రాముల సల్ఫర్ని లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుల్ని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా రసం పీల్చే పురుగులు ఏమైనా మనం గమనించినట్లయితే డైమిథోయేట్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా తెల్ల నల్లి కూడా మనము ఒక్కొక్కసారి గమనించవచ్చు. ఇదిగానే వచ్చినట్లయితే డైకోఫాల్ అనేది 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇక ఆకుముడత కానీ లేదా కాయతొలుచు పురుగు కానీ గమనించినట్లయితే క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ నువాన్ 1 మిల్లీలీటరు మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు నువ్వు పంట మంచి దిగుబడి ఇచ్చి మనకు వస్తుంది. ఇది ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తుంది. మంచి ధర ఉంది కాబట్టి మనకు తక్కువ ఖర్చుతోనే మనము పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. సాంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే గిట్టుబాటు అయ్యే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. అందుకే వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే 5 అంతస్తుల పంటల సాగు విధానం. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. మంచి దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే విధానంతో పాటు భూమిలో శక్తి ఉండాలి, వానపాములు, సూక్ష్మజీవులు ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం అధికంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది, ఏ చీడపీడలనైనా తట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో ఇదే లోపించింది. అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు మొదట కనీస దిగుబడులు రాక కొంతమంది రైతులు తిరిగి రసాయన మందుల వాడకానికే మొగ్గు చూపుతున్నారు. కాని నేల ఆరోగ్యంగా మారి పంటల సాగు విధానం మార్చితే సౌభాగ్యమైన పంట పండుతుందని కొంతమంది నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామానికి చెందిన రైతు మన్యం రాధాకృష్ణ. తనకున్న 3 ఎకరాల్లో ప్రకృతి విధానంలో 5 అంచెల సాగు పద్ధతులను ఆచరిస్తున్నారు. రావిచెర్ల గ్రామం దగ్గర మేము ప్రస్తుతం 3 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్లో ప్రకృతిగా వ్యవసాయం చేయాలనేది నిర్ణయించుకున్నాం, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు లేకుండా. ఈ 3 ఎకరాల్లో నీరైతే సమృద్ధిగానే ఉంది. దీనిలో 5-6 రకాలు వృక్షాలను పెంచుతున్నాం. ఆ పళ్ళ తోట ఏమేంటంటే అరటి, కొబ్బరి, జామ, సపోటా, మామిడి, కొన్ని జాతులతో అన్ని రకాల పళ్ళు పెంచుతున్నాం. అరటి 2 సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఇప్పుడు మేము ప్రధానమైన పంట ఒక్క సాగు చేస్తున్నాం. ఆ ఒక్క సాగు సుమారు 2 సంవత్సరాల వరకు కూడా ఆ షాడోలోనే బ్రతకాలి. ప్రధానమైనది నీడ, రెండోది నీరు, మూడోది జీవామృతం. ఎలాంటి కెమికల్ లేని కాంప్లెక్స్ ఎరువులు లేకుండా పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం కలిసి మనకి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. దానికి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒక్క తోట అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఈ ఒక్క తోటలో మనం మిరియాలు కానీ తర్వాత వెనిలా ఫ్లేవర్ కానీ ఇవి పెంచుకుంటే మనకి ఎకరానికి 3 లక్షల ఆదాయం వస్తుంది. దీంతో అన్ని జాతులు అయిన పంటలు కూడా, పళ్ళు తోటలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ చీడపీడ లేకుండా జీవామృతం, ఘనామృతం, కల్చరు ఇలాంటివి ఉపయోగించి పండిస్తున్నాం. అరటి కూడా ఆర్గానిక్ అరటి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కాయ తయారైన తర్వాత సుమారు 10 రోజులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా రుచిగా ఉంటుంది. అరటిలో కూడా 2 రకాలు పెంచామండి. 1 ఎకరన్నర మనం తినే అరటి పండ్లు, ఇంకొక ఎకరన్నర
కూర అరటికాయలు. ఈ రెండు కూడా మనకి మెయిన్ షాడో కోసమే. ఇది మన ఫలసాయం వస్తుంది, మన ఖర్చులు వస్తాయి, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. మామిడిలో వచ్చేసరికి 5 రకాలు వేసామండి. ఒకటి ప్రధానమైంది కలెక్టర్ కాయ, తర్వాత చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, అలాంటివి 5-6 రకాలు వాడు. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం తీసుకుంటానికి, ప్రకృతిగా మనం తీసుకుంటానికి కూడా ఉపయోగపడతాయండి. సుమారు మొక్కి మనం అరటి తీసుకుంటే 6 అడుగులు తీసుకున్నామండి. అదేవిధంగా ఒక్క కూడా మొక్కి 6 అడుగులు ఉండాలండి. దాని పైకి ఎరిగిన తర్వాత దాని బ్రాంచెస్ దీన్ని కలవకుండా. అదే కొబ్బరి అనుకోండి 30 ఫీట్స్ ఉంటుందండి. మామిడి కూడా 30 ఫీట్స్ ఉంటుందండి. 30 అడుగులు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. కొన్నిటికైతే ఎక్కడన్నా దగ్గరగా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 10 గజాలు లేదే ఏది పెట్టలేదండి. అది ఎంత విశాలంగా ఉంటే అంత మనకి దిగుబడి కూడా వస్తుంది. ఇలాంటి సేంద్రియ ఎరువులు వేసుకుంటూ ఎలాంటి కెమికల్ లేకుండా మనకి మంచి ఆరోగ్యానికి, మనం ఆరోగ్యమే కాకుండా మన దగ్గర తినేవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 5 అంచెల వ్యవసాయ విధాన ముఖ్య ఉద్దేశ్యం ప్రతి అంగుళం భూమిని ఫలవంతంగా ఉపయోగించుకోవడం, తద్వారా అధిక ఆదాయాన్ని గడించడం. రైతు తన పొలం మొత్తం విస్తీర్ణంలో ఒక ప్రధాన పంటను సాగు చేయడంతో పాటు అంతర పంటలుగా ఉద్యానవన పంటలను సాగు చేయడం. ఈ విధానంలోనే రైతు రాధాకృష్ణ 3 ఏళ్ల క్రితం మామిడి, కొబ్బరి మొక్కలను నాటారు. 2 ఏళ్ల క్రితం అరటిని నాటారు. గతేడాది వక్కను నాటారు. 5వ సంవత్సరం నుండి వక్క దిగుబడి పొందవచ్చు. అప్పటి వరకు అంతర పంటల నుండి ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. అరటికాయలు వచ్చేసరికి మనకు మార్కెట్లో 300 దాకా పడుద్దండి. ఆర్గానిక్ ఇంత చేసుకోవడం మేము ఒక్కొక్క గెల 150 రూపాయలు ఇస్తున్నామండి. ఇంకో తక్కువ ఉంటే 100 రూపాయలు కూడా ఇస్తాం. ఇది వ్యాపార రీతిగా కాకుండా మనకి ఈ షాడోగా పెట్టాం కాబట్టి 2 విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం తక్కువగానే ఇస్తున్నాం. ఎరువులు ఎలాంటివి వేయమండి. అది గేదెల పేడ, ఆవు పేడ. దీనికి జీవామృతానికి వచ్చేసరికి ఆవు పంచకం, ఆవు పేడ, బెల్లం, పప్పు పొడి. ఇది మనం ఒక 2 డ్రమ్ములు అంటే సుమారు 400 లీటర్లు తయారు చేసుకుంటానికి ఒకసారి తయారు చేసేసి 15 రోజులకొకటి 15 రోజులకొకటి అలా మార్చి ఇస్తామండి. ఇది మనకి మనుషులు పెట్టి చేయాలంటే చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్నది. ఈ డ్రిప్పుల ద్వారానే పంపిస్తామండి అన్నిటికీ. పురుగులకి కొబ్బరి చెట్టుకి చీడపీడ బాగా నల్ల పురుగు, టెంకి పురుగు, ఎర్ర పురుగు ఇవన్నీ ఈ కొబ్బరిని మాత్రం బాగా డ్యామేజ్ చేస్తాయండి. దానికి హంటర్స్ అని పెట్టాము. ఈ హంటర్స్ వలన మ్యాక్సిమం 70-80% కంట్రోల్ అయింది. ఇంకో 20% వరకు కూడా మనం దాడి చేస్తానే ఉన్నాయి. మనకి మొదటి పంట వచ్చేసరికి ఇప్పుడు ప్రధానమైన పంట ఒక్కండి, రెండోది వచ్చేసరికి కొబ్బరి అండి, మూడోది వచ్చేసరికి మామిడి, అరటి అండి. ఇక ఈ పళ్ళు అంటారా, ఇప్పుడు ప్రస్తుతం పెట్టాం, ఏది బాగుంటుంది కంటిన్యూగా గ్యాప్ ఉన్న కడాల్లో వేసుకుంటాం. తక్కువ భూమిలో మనం ఎక్కువ రకాలు పెట్టుకుంటాం, ఎక్కువ పండు పండించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామిడి మేము పెట్టి తక్కువ కాలం 3వ సంవత్సరమే కాబట్టి ఇంకా అంత దిగుబడి రాలేదండి. ఇంతవరకు మాకు ఎలాంటి రాయితీలు అందలేదండి. అంతా మేము సొంతంగా చేసుకుంటామే. దీనికి చిన్న ట్రాక్టర్లు, పవర్ వేడర్స్ వాటితో పెట్టి మనం వ్యవసాయం చేస్తామండి. ప్రకృతి వ్యవసాయంలో రెడ్డి సతీష్ గారు అని వాళ్ళ టీము మనకు తెలియని ఎన్నో అవగాహన కల్పించి ఎలా చేస్తే బాగుంటుంది అనటం వలన వాళ్ళ సహారం ఎక్కువ తీసుకున్నాం మేము. ఇంతవరకు మేము కాంప్లెక్స్ ఎరువు కానీ, పెస్టిసైడ్స్ కానీ, మ్యాన్యూసైడ్స్ కానీ ఇంతవరకు ఒక చెంచా కూడా ఇలా. ఇదే వ్యవసాయం, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది, ఆర్గానిక్ అనేది అన్ని విధాలుగా చేస్తే ఈ దేశంలో ఉన్న జబ్బులు కూడా చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంది. రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడడానికి సేంద్రియ సాగు పద్ధతులను నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులకు వివరిస్తున్నారు. సేంద్రియ సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీనిని ఆచరిస్తున్న రైతులు ఫలితాలను పొందుతున్నారు. నేను మొదటగా ఇక్కడ మన్యం రాధాకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ ఫీల్డ్ గురించి మాట్లాడటం జరిగింది. దీనిలో ఎక్కువ రకాలు పెట్టడం వలన ఆయనకి ఉన్నటువంటి అవగాహనలో
ఏ ఆలోచన విధానం ద్వారాగా ఈ ఫెయిలియర్ మోడల్ అనే విధానంలో తను పెట్టడం జరిగిందని కనుక్కోవడం జరిగింది. దానివల్ల మనం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మన ప్రకృతి వ్యవసాయ విధానాలని తనకి తెలియజేసి ఇలా చేయటం వలన ఎక్కువ బెనిఫిట్ జరిగిద్దని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని వివరించడం ద్వారాగా రాధాకృష్ణ గారు ముందుకు రావడం జరిగింది. తద్వారాగా గోకృపామృతం కల్చర్ తయారు చేయించాము. ముందుగా దాని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళా వెంటనే వారే మమ్మల్ని కన్సల్ట్ చేసి మళ్ళా వెంటనే వాళ్ళు జీవామృతము తయారు చేద్దామన్నారు. మేము చెప్పిన వాటిల్లో వెంటనే జీవామృతం కూడా తయారు చేయించడం జరిగింది. ఈ జీవామృతంలో ఏంటంటే ఈ సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫీల్డ్లో వర్కర్స్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. ఈ సూక్ష్మజీవులు అనేవి ఏం చేస్తాయి అంటే భూమిలో కరగని రూపంలో ఉన్నటువంటి ఏదైతే పోషకాలు ఉన్నాయో వాటి యొక్క రూపాన్ని మార్చి వేరు వ్యవస్థకు అందించడం ద్వారాగా అవి ఈజీగా పోషకాలను గ్రహించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే ఎక్కువ రకాల పోషకాలు అనేవి మనకి ఈ చెట్టుకి అందడానికి ఆస్కారం ఉంది. మరియు ఇదే సూక్ష్మజీవులు అనేవి మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని కూడా భూమిలో స్థిరీకరింపజేసి వాటి యొక్క రూపాన్ని మార్చి మనకి ఎప్పుడైతే ఈ మొక్కకు అందిస్తాయో మనకి పోషకాలు కూడా ఎక్కువగా పుష్కలంగా లభించేటువంటి అవకాశం ఉంది. మరియు ఈ మన రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఘనజీవామృతం కూడా చేయించామండి. ఆ ఘనజీవామృతం ఏంటంటే ట్రైకోడర్మా విరిడి సుడోమోనాస్ ఉందో దాన్ని కూడా కలిపి ఈ చేయించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ రకాలైనటువంటి బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అనేది తయారయ్యి అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని మనం ఎప్పుడైతే ఈ తోటకి ఇచ్చుకుంటామో దానికి ఇంకా మంచిగా ఆదాయం వస్తానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంతవరకు అయితే మనం ఇన్ని రకాల పంటలు ఉండటం వలన దీనికి చీడపిల్లలు అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ రాలేదు. ఇలాగా రాధాకృష్ణ గారి లాగా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మన భూమి బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, మరియు ఆరోగ్యం బాగుంటుంది. అందరూ కూడా ఇలాంటి విధానాలు అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ప్రతి రైతు 5 అంచెల విధానం ద్వారా నిత్యం ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు రాధాకృష్ణ. రైతులు ప్రజలతో పాటు నేలతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమంటున్నారు.